నాకు మాత్రం ఈ జీవితం పెద్ద కాలిబొండలా తయారైందయ్యా అంటున్నాడు. అలా కాకుండా ఉండాలంటే మనం ఒక పద్ధతి నేర్చుకోవాలి. వ్రాలిన వార యోగులు స్వభాష స్వభావము స్వీయ దీప్తులం తేలిన వార యోగులు గణింపగ శక్యమె తన్మహత్తు గణింపగ శక్యమె తన్మహత్తు మామూలు జనమ్ము పీకలకు ముంగెడు నట్టి భవాబ్ధి వారి మోకాలికి నైన రాదు. మామూలు జనమ్ము పీకలకు ముంగెడు నట్టి భవాబ్ధి వారి మోకాలికి నైన రాదు. కనికట్టులు యోగుల గట్టగల్గునే. మహాయోగులైన వాళ్ళు ఎలా ఉంటారో మీకు దగ్గరలోనే ఉన్నారు, మీరు చూడగలిగితే. వారిని చూసి మనం యోగి జీవనం అంటే ఎలా ఉంటుందో నేర్చుకోవచ్చు. భగవత్ కటాక్షం వారి మీద వ్రాలింది వారి తపస్సు కారణంగా. వాళ్ళనే యోగులు అంటారు. స్వభాష స్వభావము స్వీయ దీప్తులం తేలిన వారి యోగులు. వారి భాష వేరు, వారి మనోభావాలు వేరు. మనలాగా ఉండవు అవన్నీ. మనకి సమస్యలుగా అనిపించేవన్నీ మీరు పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెబితే ఆయనకి సమస్యలుగా అనిపించు. ఆయన నవ్వుతూ ఉంటాడు దాన్ని, ఏమిటిదో సమస్య అని. మనకి అది పెద్ద సమస్య. మనకి సమస్య అయింది, ఆయనకి ఎందుకు కాలేదండి? ఆయన స్థాయి అది, ఆయన స్థాయి అది. చిన్నపిల్లాడికి చిన్న నీళ్ల గుంట కూడా సమస్య, ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు, అందులో మునిగిపోతాడు. అది పెద్దవాడికి ఈ మోకాల వరకు ఉండే నీళ్ల గుంట సమస్య కాదు, వాడు అందులో కాళ్ళు పెట్టి ఆడిస్తాడు. వాడికి పీకలోతు నీళ్ళు వచ్చాయనుకో, వాడికి సమస్యే. స్వామీజీ అన్నా సన్యాసి అన్నా యోగి అన్నా అర్థం ఏమిటంటే మనకి సమస్యలుగా తోచేవేవి వారికి సమస్యలుగా తోచకూడదు. వారు అతీతంగా ఉంటారు దానికి. వారి భాష వేరు, వారి భావం వేరు, స్వీయ దీప్తి వేరు, ఆత్మ తేజస్సు వేరు. తేలిన వారే యోగులు. గణింపక శక్యమే తన్మహత్తు. వారి మహత్తు మనం గణించలేము. మామూలు జనమ్ము పీకలకు మున్గెడు నట్టి భవాబ్ధి వారి మోకాలికినైనా రాదు. మనం అంతా పీకల్లోతు మునిగిపోయినటువంటి ఈ సంసార జీవితాలు ఉద్యోగ జీవితాలు ఉన్నాయే, ఇవి వాళ్ళ దగ్గరికి మోకాల దగ్గరికి కూడా రాదు. ఇది అసలు ఎందుకింత దీని గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటారు. సంసారాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది పీఠాధిపతుల్లో, వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటారు జీవితాన్ని. లేని బ్రహ్మచారులు సరే. కనికట్టులు యోగుల గట్టగలుగుని. కనికట్టు ఏ యోగిని కట్టలేదు. మీకు సమీపంలో కూడా అటువంటి మహానుభావులు ఉన్నారని నేను చూసి చెబుతున్నా. ఈ నారాయణి అమ్మ అనే పేరు మీద ఇక్కడ వెల్లూరులో ఉన్నారు. మీరు ఆయన సమయం ఇచ్చినప్పుడు వెళ్ళి దర్శించండి. ఆయన జీవితం మొత్తం మహాయోగి జీవితమే, సందేహమే లేదు ఇక్కడ. అందుకే వారు పిలిచారంటే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వారి జీవితం మొత్తం మహాయోగి జీవితమే. ఆయనకు ఖచ్చితమైన సమయం ఉంది మాట్లాడడానికి. ఇతర సమయాల్లో మీరు ఎడితే మాట్లాడు. ఎంత పెద్దవాడు వచ్చినా దర్శనాలు ఉండవు. ఉదయం మౌనం అంటే మౌనం, ఆయన దీక్ష, ఆయన గొడవ అయింది. ఆయన మధ్యాహ్నం 1-1:30కో మాట్లాడతారు అంతే. నీకు ఇష్టమైతే అప్పుడు వెళ్ళు, లేకపోతే మానేయి. రాత్రి 12 గంటల వరకు మెలకుగా ఉంటారు. కావాలంటే వెళ్ళు, లేకపోతే మానేయి. అక్కడ పెద్ద ఆలయం ఉంది, సిరిపురం ఆలయం. మొత్తం ప్రపంచమంతా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో అది ఒకటి. కోట్ల విలువ చేసే బంగారం అక్కడ ఉంది. కానీ ఆ యోగిని నేను స్వయంగా చూశాను. ఆయనకి అది ఏమీ పట్టదు. ఓ చిన్న కాషాయం గుడ్డ కట్టుకుని గోశాలలో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు ఆయన. నేను అది చూసి నేను మా శ్రీమతి ఇదివరకు 22 నవంబర్లో వచ్చినప్పుడు ప్రత్యేకం వెళ్ళి ఆయనతో ఒక అరగంట సేపు మాట్లాడాక మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానండి అని చెప్పాను నేను ఆయన మీద గౌరవంతో. అందుకే వచ్చాను. సన్యాసుల్లో ఇవాళ స్వామీజీల్లో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు. కాస్త కాషాయం కట్టి పీఠం పెట్టేటువంటి ముందు గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వచ్చేవలసింది అక్కడికి. వాళ్ళు రాగానే ఇంకేన ముందు వెళ్ళిపోతాడు పంచి పైకి కట్టేసుకుని. ఎమ్మెల్యే వస్తే చాలు వెళ్ళి ఈయనే స్వాగతం చెప్పేస్తా. ఎమ్మెల్యేకి స్వాగతం చెప్పి వాడు స్వామీజీ ఎలా అవుతాడండి అర్థం లేకుండా. ఒక సన్యాసి, ఒక స్వామీజీ, ఒక యోగి అంటే ఆయన పీఠంలో ఆయన ఉండాలమ్మా, కదలద్దు, ఎట్టి పరిస్థితుల్లో కదలద్దు. మృత్యు వచ్చినా సరే మృత్యు ఆయన తీసుకుపోతుంది, ఆయన కదలడు అక్కడి నుంచి. ఆయన భయపడ్డం. ఎవరో నాయకుడు రాగానే మనం కదిలిపోవడం, వారికి ఆహ్వానం పంపడం, వారిని రమ్మని అడగడం, దేనికండి ఇవన్నీ? అటువంటి యోగుల్ని మనం ఆశ్రయించాలి. వాళ్ళ జీవితాలను బట్టి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ జపం చేస్తున్నారో తపం చేస్తున్నారో ఎందుకు అలా ఉండగలుగుతున్నారో తెలుసుకోవాలి. గోశాలలోనే కూర్చుండగా చూశాను ఆయన. ఆవుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఎక్కువసేపు అక్కడే కూర్చొని జపం చేస్తాడు.
బ్రహ్మచారి, వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి వచ్చింది ఆ పద్ధతి. ఉపాసన చేశాడు, ఒక పుట్ట దగ్గర కూర్చొని ఆయనకేదో ఆయన దేవత ఆయనకి ప్రత్యక్షమైంది, ఆ ఉపాసనలో ఆయన ఉండిపోయాడు. అక్కడ కోట్లు కుమ్మరిస్తున్నా సరే లక్ష్మీదేవి ఆలయంలో వాటితో ఆయనకి సంబంధం లేదు. అటువంటి వాళ్ళని యోగులు అంటారు. వాళ్ళకి సంసారాలు పట్టవు, జీవితాలు పట్టవు, ఉద్యోగాలు పట్టవు, ఈ నాయకులు ఎవరూ పట్టరు. వాళ్ళకి ఇష్టమైతే వెళ్ళి దర్శనం చేసుకుంటారు, లేకపోతే పోతారు. ఈ మహాయోగులే, వాళ్ళే ప్రపంచానికి ఆధారమైన వాళ్ళు. అలా ఉండగలిగితే మనం కూడా జీవితాల్లో నిశ్చింతగా ఉండగలుగుతాం. ఎందుకు ఉండలేకపోతామో తెలుసా? అన్నిటికీ మూలం మన మనస్సు. ఆ మనస్సులో ఉండే కోరికలు, రాగద్వేషాలు. అందుకే ఆ మనస్సు ఎటువంటిదో చెబుతున్నాడు ఇక్కడ వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకంలో. సరిజూడన్ బిసతంతు వెందునతి సూక్ష్మంబు అంతకన్నన్ మహత్తర సూక్ష్మంబగు ఆకుజల్గ తలలో దారంబు. అహో ఆకుజల్గ తలలో దారంబు. అహో దానన పురువున్ బోలెను అంతకన్నెను కరంబున్ సూక్ష్మమౌ నా మనంబు ఉరిగా వ్రేలుదు త్రెవ్వకెంత ఇది ఉరిగా వ్రేలుదు త్రెవ్వదెంతకిది ఏమో భక్త చింతామణి నా మనం ఉరిగా వ్రేలుదు త్రెవ్వదెంతకిది ఏమో భక్త చింతామణి. అన్నిటిలోకి అతి సూక్ష్మమైనది ఏమిటంటే మన మనస్సే. దాన్ని పట్టుకోగలిగిన వాడే జీవుడు దేవుడు అవుతాడు. వెంటనే ఆ మనస్సును గమనించడమే మనం చేయాల్సిన పని. దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా మనస్సులోనే ఉంది. అది ఎంత సూక్ష్మం అంటే లోకంలో కొన్ని సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి. సరిజూడన్ బిసతంతు వెందుకడు సూక్ష్మంబు. బిసతంతు అంటే తామర తూట్లో ఉండే దారం. తామర తూడు చూడండి, సన్నగా ఉంటుంది, దాని లోపల దారం ఉంటుంది, అది మరీ సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సన్నగా ఉండే దారాలు ఏవి అంటే సాలెగూడు దారాలు చెబుతారు, తామరతూడు దారాలు చెబుతారు. కానీ సాలెగూడు దారం ఉండదు, తెగిపోతుంది. తామరతూడు దారం ఉంటుంది, కాస్త ఉంటుంది, సూక్ష్మం. దానికంటే కూడా సూక్ష్మమైనది ఒకటి ఉందండి. వ్యవసాయదారులకు బాగా తెలుసు, తోటలు పెంచే వాళ్ళకి బాగా తెలుసు. ఆకుల మీద, పచ్చని ఆకుల మీద ఒక పురుగు చేరుతుంది, కీటకం. అది కంటికి కనపడదు, కానీ ఆకు మొత్తం దొల్చేస్తుంది. పత్రహరితం, ఆకులో ఉండే ఆకుపచ్చదనం మొత్తం లాగేస్తుంది. దాన్ని పల్లెటూరు భాషలో ఆకుజలగ అంటారు. ఆకుజలగ, అది జలగలాగా పాకి ఆకుల్ని తింటుంది. జలగ కాదు, అదో క్రిమి. జలగలాగా పాకి ఆకులో ఉండే ఆకుపచ్చదనాన్ని తింటుంది. ఆకు మొత్తం కాదు, మొత్తం ఇలా డొల్చినట్టు కన్నం పెట్టేసి ఆకుజలగ. ఈ ప్రాంతంలో దానికి ఏదైనా వేరే పేరు ఉందేమో తెలియదు. అది సూక్ష్మం. తామర తూట్లో దారము సూక్ష్మం. దానికంటే ఈ ఆకుజల్గ తలలో దారంబు. ఈ ఆకుజలగ పురుగు కూడా ఎలా తింటుందంటే, ఆకు మీదకి పురుగు వచ్చాక దాని తల్లో ఓ దారం ఉంటుంది, దాని తల్లో జేజం అంటారు, దాన్ని బాగా సన్నగా ఉంటుంది. ఆ దారమే క్రిమి. దాంతో ఈ ఆకుపచ్చదనం ఆకును మొత్తం తినేస్తుంది. తామరతూడి దారం సూక్ష్మం. దానికంటే కూడా ఈ ఆకుల్ని తినేసేటువంటి ఆకు పురుగు యొక్క తలలో ఉండే దారం సూక్ష్మం. కరంబును సూక్ష్మము నామనంబు. ఆ పురుగు కంటే కూడా బాగా సూక్ష్మమైంది మన మనస్సు. మనం కనిపెట్టుకోవాలి మన మనస్సు. కావాలంటే ఇంటికి వెళ్ళి సాధన చేసి, ఎక్కడైనా సరే ఇంటికి వెళ్ళినా సరే ఆ మనస్సు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక సాధన మొదలు అక్కడే, ముగింపు అక్కడే. ఆధ్యాత్మిక సాధన మొదలు ఒక్కచోటే, ముగింపు ఒక్కచోటే. అందుకే ఆధ్యాత్మిక రంగంలో ఒక గొప్ప మాట ఏం చెబుతారంటే, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు అంటారు. నీ మనస్సును నువ్వు పట్టుకోవడానికి ఇక్కడ చాలు, ఎక్కడికి వెళ్ళక్కల్లా. నీ మనస్సును నువ్వు పట్టుకోవడానికి ఇప్పుడు చాలు, దానికే ముహూర్తాలు లేవు. నువ్వు వేరే ఎవరినైనా పట్టుకోవాలంటే వారింటికి వెళ్ళాలి, వారు ఉండాలి, అంతే కదా. నీ మనస్సును నువ్వు పట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ కూర్చో. తామరతూటి దారం సన్నమైతే, దానికంటే సన్నమైంది ఆకుజలక తల్లో దారం అయితే, అన్నిటికంటే సన్నమైంది మన మనస్సు. ఆ మనస్సును పట్టుకుని వేలాడుతున్నాం మనం. త్రెవ్వది ఎంతకీ ఆ బంధాలు తెగిపోవు మనకి. కావాలంటే ఒక్క 5 నిమిషాలు మనస్సును ఏమీ ఆలోచించకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎంత కష్టమో అందరికీ అర్థమైపోతుంది.
ఎంత కష్టమో అర్థమైపోతుంది. 5 నిమిషాల 5 సెకండ్లు చాలు. ఈ 5 సెకండ్లో అమెరికాలో అబ్బాయి ఎలా ఉన్నాడో వెళ్ళిపోయింది. ఇక్కడ నమశివాయి పోయింది, అమెరికా వెళ్ళిపోయింది. ఇది ఇక అక్కడి నుంచి వచ్చాను, ఏదో ఉంటాడు, ఉండకేమవుతాడు అని మళ్ళీ వేరే ఆలోచన వచ్చింది. ఇక్కడ పెళ్లి చేయకముందు బాగానే ఉన్నాడు, అప్పుడు వెళ్ళిపోయింది. కోడల మీదకి నేరాలు వెళ్ళిపోయినాయి. ఏదో పెళ్ళి అంటే చేసాం కానీ ఏమి ఇచ్చారు కనుక వెళ్ళిపోయింది, కట్నాల కానుకల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం నమశివాయలోంచి ఇంత దరిద్రానికి వెళ్ళింది. ఇది ఒక్క నిమిషంలో ఇన్ని ఆలోచనలు వస్తాయి. గమనించండి, మనిషికి ఒక రోజులో 60,000 ఆలోచనలు వస్తాయమ్మా. 60,000 సగటున. మహానుభావులు 6 లక్షలు ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు. నమస్కారం, సగటు ఇది, సరాసరి, యావరేజ్. మానవ జాతి మొత్తం 800 కోట్ల మంది యావరేజ్ తీస్తే వచ్చిన లెక్క ఏమిటంటే 60,000. అంతేకాదు, మనం నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. 32,000 నిర్ణయాలు తీసుకుంటాట మనిషి. లెక్కగట్టి చెప్పారు 32,000. ఒక్కదానికి మనం కట్టుబడి ఉండవు. నిర్ణయమే మళ్ళీ కుక్కతోకే. ఇటువంటి ప్రసంగాలు ఇంటికి వెళ్ళగానే మనసును పట్టుకోవాలి, పట్టుకునేది ఏం లేదు, ఇక్కడ వదిలేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకు భర్తకు భార్య మనస్సును పట్టుకోవాలంటే మనసాన్ని పట్టుకోలేకపోతున్నాం కానీ మనసును పట్టుకుంటాం, అక్కడ కూర్చో అంటారు. అయిపోయింది ఇక్కడ. అందుకే ఆ మనస్సును పట్టుకోవడం చాలా కష్టం. పైగా దీంట్లో ఒక రహస్యం గమనించండి. స్థూలమైన దాన్ని దేన్నైనా పట్టుకోవచ్చు, సూక్ష్మమైన దాన్ని పట్టుకోవడం కష్టం. ఆకారం పెద్దదైన కొద్దీ పట్టుకోవడం తేలిక. కనపడుతుంది కదా, కనపడని దాన్ని ఎలా పట్టుకుంటావు? మనస్సును ఎందుకు పట్టుకోలేమంటే అతి సూక్ష్మం కాబట్టి. అంతేకాదు, అతి సూక్ష్మమైన కొద్దీ బలం కూడా చాలా ఎక్కువ. మన మనస్సుకున్న బలం శరీరానికి లేదండి. మన మనస్సుకున్న బలం శరీరానికి ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పే విషయాన్ని. మనస్సుకున్న బలం శరీరానికి ఉందా? నేను చాలా దృఢంగా ఉన్నానండి, ఆరోగ్యం, రోజు పొద్దున్న నడుస్తానండి, సాయంత్రం కూడా నడుస్తానండి, మధ్యలో పళ్ళ రసాలు కూడా తాగుతానండి, నా మనస్సులో ఏవైనా నేను తట్టుకోగలను అన్నవాడిని మీరు గమనించండి. వాడికి మానసికంగా ఏదైనా దుఃఖం వస్తే, తెలియని దుర్వార్త, తెలియకూడని దుర్వార్త ఒకటి తెలిస్తే మొత్తం ఆకై అడుగై ఐసై అట్టై రొట్టై మట్టై పోతాడు దెబ్బకి. ఇంత తుడకాయ నాశనం అయిపోయింది ఒక దెబ్బకి. ఎప్పుడు శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యమే తీవ్రం. మనస్సు బాగాలేదు అంటే శరీరం ఎంత బాగున్నా సుఖం లేదు. మనస్సు బాగుంటే శరీరానికి జ్వరమో తలనొప్పో రొంపో ఉన్నా నీకు కావలసిన పుస్తకం చదువుకొని, లేకపోతే ఈ టీవీలో నీకు కావలసిన కార్యక్రమం ఏదో చూస్తూ మాబోటిగాళ్ళ మాటలు వింటూ కాలక్షేపం చేసేయచ్చు. జ్వరం ఉన్నా సరే, రొంపు ఉన్నా సరే, తలనొప్పి ఉన్నా సరే. కానీ ఇవేవీ లేకుండా శరీరం ఆరోగ్యంగా ఉండి మనస్సు బాగాలేదనుకో నీకు ఏది ఎక్కదు. అంచేత మన జీవితం మీద మనస్సు యొక్క బలమే ఎక్కువ, దేహ బలం తక్కువ. మనం బాగా జాగ్రత్త పడవలసింది మనస్సు గురించే. మీకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలామంది చెబుతారు, భౌతికమైన వ్యాయామాలు. పొద్దున్నే నడవండి, సాయంత్రం నడవండి, ఇది తాగండి, అది తినండి, చిరుధాన్యాలు తినండి, అవి తినండి, ఇవి తినండి, పొద్దున్న ఎన్ని తినండి, సాయంత్రం ఎన్ని, ఇవన్నీ చెబుతారు. కానీ మానసిక వైద్యం చేయగలిగిన ఒకే ఒక ప్రదేశం ప్రవచనం. దాన్ని మించింది లేదండి ఇక్కడ. ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, భగవద్గీత చదవండి, అది మానసిక వైద్యం చేస్తుంది. లేదు, మంచి ప్రవచనాలు మహానుభావులు అందరూ చెబుతున్నారు ఇవాళ, అవి వినండి, మానసిక వైద్యం చేస్తుంది. అంటే మనం ఏదో రోగంతో ఉన్నామని కాదు, ఇక్కడ మనలో చాలా లోపాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. సూక్ష్మమైన కొద్ది మనస్సుకు ఎందుకింత బలం, మన మీద ఎందుకింత పెత్తనం చేస్తుంది ఈ మనస్సు. 5 నిమిషాలు శివధ్యానం చేద్దామంటే ఊరుకోదే, చేయనివ్వదు. జగన్నాథ పండితురాయలని ఒక మహాపండితుడు ఉండేవాడు, అమలాపురం దగ్గర పుట్టాడు, ముంగండ అగ్రహారంలో. ఆయన శివభక్తుడు. ఆయన శివధ్యానం చేస్తుంటే మనసు సహకరించట్లేదుట, పక్కకి వెళ్ళిపోతుంది. ఆయన కవి కదా, చిత్రమైన ఆలోచన వచ్చింది. ఏమిటి, నమశివాయ 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 అంటుంటే నా మనస్సు ఎందుకు సహకరించదు? ఆ మనస్సు వేరు, ఆయన వేరా ఏమో అయోమయం. అందుకని నా మనస్సు ఎందుకు సహకరించదు అంటే ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. రే రే మనో మమ భవం మమ పదం భవంబుజనాస్భవాబ్ధి వినాశకస్య పదంబుజద్వయమనారతమానమంతం
కిం మాం నిపాత్యసి సంస్కృతిగర్త మధ్యే కిం మాం నిపాత్యసి సంస్కృతిగర్త మధ్యే నైతావతా గమిష్యతి తవ పుత్ర శోకః. ఒరే దిక్కుమాలిన మనస్సా, నేను నమశివాయ అంటుంటే నువ్వెందుకురా నాకు సహకరించకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు అని ఆయన మనసుతో ఆయనే మాట్లాడాడు. కవి కదా, ఆయనకు సమాధానం దొరికింది. శివుడు మన్మథుడిని చంపాడు కదా, మన్మథుడిని కాల్చి బూడిద చేశాడు కదా. మన్మథుడు అంటే ఎక్కడి నుంచి పుట్టాడంటే మనస్సు నుంచి పుట్టాడు. అంచేది మనస్సుకు మన్మథుడు ఏమవుతాడు? కొడుకు అవుతాడు. మరి నాకు ఇప్పుడు అర్థమైందిరా, నేను శివధ్యానం చేస్తుంటే నువ్వు సహకరించవు, ఎందుకంటే శివుడు మీ అబ్బాయిని చంపేశాడు కదా. మనస్సు నుంచి పుట్టాడు కదా మన్మథుడు, ఆ మన్మథుడిని చంపింది శివుడే కదా. అందుకని మన్మథుడు మనస్సు ఏ ధ్యానానికైనా సహకరిస్తుందేమో కానీ శివధ్యానానికి సహకరించదుట. మా అబ్బాయిని చంపేసిన వాడిని నువ్వు ధ్యానం చేస్తావా, నేను ఊరుకోనంటే ఆయన ఏమంటున్నాయంటే మనసుతో, మీకు ఏమన్నా గొడవలు ఉంటే బయటికి వెళ్ళి తేల్చుకోండి, మధ్యలో నన్నెందుకు ఇప్పుడు ఇబ్బంది పెడతారు. నేను శివధ్యానం చేయకుండా ఆపేసినంత మాత్రాన మీ అబ్బాయి ఏమన్నా బతికాడా? నైతావతా తవ గమిష్యతి పుత్రశోకః. నా శివధ్యానాన్ని ఆపేస్తే నీకేమన్నా పుత్రశోకం తగ్గిందా? మీ అబ్బాయి ఏమన్నా బతికాడా? నన్నెందుకు బాధ పెడతావురా అన్నాడు. ఇలాగ మన మనస్సుతో మనమే మాట్లాడుకుంటే మనస్సు లగ్నం అవుతుందండి. ఖచ్చితంగా మన మనస్సుతో మనం మాట్లాడు. అంచేత జపం చేసేటప్పుడు మనస్సు లగ్నం కావట్లేదని అనుకుంటారే, అప్పుడు మీ మనస్సును మీరు ప్రశ్నించండి. పద్యంలో ప్రశ్నించవచ్చు, వచనంలోనూ ప్రశ్నించవచ్చు. దిక్కుమాలిన మనస్సు ఎంతసేపు యథవసంత తప్పితే పరమాత్ముని ధ్యానం చేద్దామని అనదోనండి. ఈ మాట అంటుంటే మీ మనస్సు లగ్నమైంది, గమనించండి. దట్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. మనస్సు లగ్నం కావట్లేదు అనుకోవద్దండి, అవుతుంది. మన మనస్సుతోనే మనం మాట్లాడాలి. అంతేకాదు ఇంకో విషయం నేను చెబుతా, మీకు ఇంకా తేలిగ్గా ఉంటుంది. మీ పూజా మందిరం తలుపులు తెరవండి, మీకు ఇష్టమైన విగ్రహం ముందు కూర్చోండి, ఆ దేవుడితో మాట్లాడండి. మా దేవుడితో మాట్లాడండి. ఏమయ్యా, ఎప్పటి నుంచి ఎన్ని పూలు పెట్టానయ్యా, దొడ్లో పూలన్నీ నీకే పెట్టానయ్యా, దొంగతనం చేసి కూడా పట్టుకొచ్చి నీకే పూలెట్టానయ్యా, నా బతికిలా అయిపోయిందయ్యా, నాకు చెవిలో పూలెట్టావయ్యా అని దేవుణ్ణి తిట్టండి అమ్మా. మీరు తిట్టినంతసేపు మనస్సు లగ్నం అవుతుంది, అదే మనస్సు లగ్నం అవుతుంది. దేవుణ్ణి మీరు పొగిడారా తిట్టారా అన్నది ముఖ్యం కాదు, దేవుణ్ణి గురించి ఆలోచించారా లేదా అన్నదే ముఖ్యం. మీరు తిట్టినా మంచిదే, పొగిడినా మంచిదే, విసుక్కున్నా మంచిదే, కోపడినా మంచిదే, ఏం చేసినా దేవుడితోటే. ఇంట్లో వాళ్ళు ఎవరితోటే వద్దండి. వాళ్ళు ఏమంటారో తెలుసామని పూజా మందిరంలో ఈ మధ్య అలా అయిపోయిందండి ఈవిడ బాబు, ఏం అయిపోలేదు, ఆవిడే బాగుంది, ఈ వ్యధవరందరూ పాడయ్యారు. భగవంతుడి కోసం ఉన్మత్తుడైపోయిన వాడు అదృష్టవంతుడు అంటాడు వివేకానందుడు చాలా స్పష్టంగా. మనకి పిచ్చెక్కితే, దేవుడి కోసం పిచ్చెక్కితే అదృష్టవంతులు అండి. లౌకికమైన విషయాల కోసం పిచ్చెక్కాడు కంటే. కాలేజీ కుర్రాడు బీటెక్ చదువుతానని కాలేజీలో చేరుతాడు, ఎవరినో చూసి పిచ్చెక్కి కొట్టుకుంటాడు, వాడికంటే మనం నయమే కదా. ఈ అమ్మాయి ఎంతకంటే ఇంకోని చూసి పిచ్చెక్కి కొట్టుకుంటుంది, దానికంటే మనం నయమే కదా. ఒకడికి డబ్బు పిచ్చి ఉంటుంది, ఎన్ని వేల కోట్లు సంపాదించినా తీరదండి, వాడికంటే మనం నయమే కదా. ఒకడికి అధికారం పిచ్చి ఉంటుందమ్మా, ఎన్ని వేల కోట్లున్నా అధికారము కావాలి, డబ్బు కావాలి, ఆ విధవ కంటే మనం నయమే కదా. ఇన్ని రకాల పిచ్చిలు ఉండేవాడు కంటే దేవుడు పిచ్చి ఉండేవాడు అత్యుత్తముడు కింద లెక్క. అంతిమంగా దొరకవలసింది దైవమే, అంతిమంగా చేరవలసింది దేవుణ్ణే. మనం ఎందుకంటే కంగారు పడాలి, తప్పుడు పని చేసేవాడు కంగారు పడాలి. కానీ అంచేది ఎప్పుడు మనస్సు లగ్నం కావట్లేదని మీరు అనుకుంటున్నారో అక్కడి నుంచి పారిపోకండి. ఎవరో నెత్తిమీద చేయడితే లగ్నం అవుతుంది అనుకోకండి, వారికే కాలేదు, మీకేమవుతుంది. ఇక్కడ మీ పూజామందిరం తలుపులు తెరవండి, మీ ఇష్టదైవం దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు పెట్టుకోండి. ఎందుకు అవ్వట్లేదని ఆయన్నే అడగండి. అది జగన్నాథ పండితురాయలు చేసిన పని. ఈ మాట్లాడుతుంటే అయిందా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ప్రశంసిస్తున్నా, నిందిస్తున్నా, కోప్పడుతున్నా, మందలించినా, దేవుడితో పౌరుషంగా మాట్లాడినా ఇదంతా లగ్నం కావడమే కదా. ఇంక లగ్నం అంటే ఏమిటి? మనస్సు కేంద్రీకృతం కాబట్టే కదా మనం మాట్లాడుతున్నది. మీ మనస్సు ఎంతో కొంత ఈ ప్రవచనం మీద కేంద్రీకృతం కాకపోతే ఇక్కడ ఉంటారండి మీరు? ఈ ఒక్క పోతలో పారిపోతారంటున్నాను. ఇక్కడ కొన్ని మాటలు నచ్చినా, కొన్ని మాటలు నచ్చకపోయినా, కొన్ని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నా, కొన్ని మనల్ని ఆలోచింపజేస్తూ ఉన్నా మనస్సు లగ్నమైంది, మీకు నాకు కూడా. అందుకే ఇక్కడ ఉండగలుగుతున్నాం మనం ఖచ్చితంగా. ఇంకా లగ్నం కావడం అంటే ఇంకేమిటి? మంచిది, లగ్నం కావట్లేదనే మాట వదిలేయండి. అసలు తరచు అనుకుంటే అదే నిజం అనుకుంటాం మనం. అవుతోంది, మనకి మనం మాట్లాడితే అవుతుంది. ఎంత సూక్ష్మమైతే అంత పట్టు ఎక్కువ. మనసుతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే
సాధనము అదే, సాధ్యము అదే. సాధారణంగా సాధనం వేరు, సాధ్యం వేరు. నేను మీతో మాట్లాడడం అనేది సాధ్యం, నా లక్ష్యం. దానికి సాధనం మైకు. ఇది లేకపోతే మీకు వినపడదు. మైకు మాట్లాడదు, మైకు సాధ్యం కాదు. మైకులో మాట్లాడడం నా లక్ష్యం కాదు, మీతో మాట్లాడడం నా లక్ష్యం. దానికి సాధనం మైకు. సూక్ష్మమైన కొద్దీ దానికి శక్తి ఎక్కువండి. దానికి ఉదాహరణ మీరు గమనించండి. విజ్ఞాన శాస్త్రం బాగా చదువుకునే విద్యార్థులకి, తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నానో టెక్నాలజీ అని బాగా వచ్చింది ఈ మధ్యన. బాగా సూక్ష్మమైనటువంటి టెక్నాలజీ, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం. రిఫైనింగ్. సోలార్ ఎనర్జీని పెద్ద పెద్ద పలకల మీద వేస్తారు, అందరికీ తెలుసు. సౌర ఫలకాలు అంటారు. ఇంతంత పెద్ద పలకల్లా ఉంటాయి. అలా వేస్తారు, అది లాక్కుంటుంది. అది రిజర్వ్ చేస్తుంది దాన్ని బ్యాటరీ రూపంలో. దాని నుంచి మళ్ళీ రాత్రిపూట వినియోగించుకుంటారు. మనకి ఈవేళ చాలా హోటళ్లలో కాదు, ఇళ్లల్లో కూడా వేడి నీళ్ళు దాంతోనే వస్తున్నాయి. అది మామూలుగా అందరికీ తెలిసింది. కానీ ఎడారుల్లో, డేరాల దగ్గర, డ్రోన్ల మీద కొన్ని ప్రదేశాల్లోకి ఈ సౌర ఫలకాలు పట్టుకెళ్ళాలంటే కష్టం. ఇంతంత మోసుకుని ఎవడెడతాడు? అందుకని విదేశాల్లో గొప్ప పరిశోధన జరిగింది ఈ మధ్యన. ఈ సోలార్ ఎనర్జీని బ్యాటరీల రూపంలో ప్రింట్ చేయాలి. షీటు మీద ప్రింట్ చేయాలి, ఒక ప్లాస్టిక్ షీటు మీద. సోలార్ సెల్స్ని ప్లాస్టిక్ షీటు మీద ప్రింట్ చేయాలి. అనడం కోసం వాళ్ళు ఒక ప్లాస్టిక్ షీట్లో పరిశోధన చేసి బాగా సన్నగా ఉండే ఒక షీట్ కనిపెట్టారు. 3 మైక్రాన్ల మందం ఉండేటువంటి షీట్ ఒకటి కనిపెట్టారు. బాగా పల్చగా ఉండాలి. దాని మీద ఈ సోలార్ సెల్స్ని ప్రింట్ చేస్తారు. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఎడారిలో డేరాలు వేసుకుని ఉంటారు కదా, పరిశోధనలు చేయాలన్నా, మనుషులు ఉండాలన్నా, ఆ డేరా తలుపు మీద ఈ షీట్ అంటిస్తే అది బ్యాటరీలా పనిచేసి సౌరశక్తిని లాక్కుంటుంది. రాత్రిపూట వెలుగుతాయి, అన్నీ ఉపయోగిస్తాయి. అప్పుడు ఈ షీట్ అయితే లాక్కెళ్ళచ్చు, పెద్ద పలకలు లాక్కెళ్ళలేరు కదా, అందుకని షీట్ కనిపెట్టారు. కనిపెట్టాక అందులో వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా? అది బలంగానే ఉంది కానీ చినిగిపోతుంది. పలచగా ఉండడం వల్ల చినిగిపోతుంది. అప్పుడు ఇంకా పరిశోధన చేస్తే ఆశ్చర్యకరం. భారతీయులైనటువంటి నేతగాళ్ళు, సాలి జాతికి చెందినటువంటి మహానుభావులు చీరలు, వస్త్రాలు నేస్తూ ఉంటే అతి సన్నగా ఉంటూనే బలంగా ఉండేటువంటి దారం ఒకటి దొరికింది వాళ్ళకి ఆ పరిశోధనలో భాగంగా. మన చేనేత పరిశ్రమ ఎంత గొప్పదో చూడండి. దానికి మనవాళ్ళు ఏం పేరు పెట్టారో తెలియదు, పత్రికల్లో రాలేదు, కానీ వాళ్ళు డైనీమా అని పెట్టారు. దానికి ఆ దారానికి పేరు డైనీమా అని పెట్టారు. ఆ డైనీమా దారపోగులతో నేసినటువంటి వస్త్రంలో ఈ ప్లాస్టిక్ షీట్ను పొదిగారు. అప్పుడు సన్నగా కాకుండా బలంగా కూడా ఉండి అది నిలబడింది. ఆ డైనీమా దారపోగుల బలం ఎంత ఉంటుందంటే సన్నగా ఉంటాయి, కానీ ఆ దారపోగులు ఎంత బలంగా ఉంటాయంటే వాటిని కొన్ని వేల దారపోగులను ఇలాగ చేర్చి కట్టగడితే సముద్రంలో మునిగిపోయిన ఓడని ఇలా పట్టుకుని పైకి లేపచ్చు. సముద్రంలో మునిగిపోయిన ఓడని పైకి లేపచ్చు. దాని మీద ఎలక్ట్రోడ్తో సహా ఈ సోలార్ సెల్స్ని ప్రింట్ చేశారు. అలా కనిపెట్టారు. వాటిని ఇప్పుడు ఎడారిలో, డేరాల మీద మన డ్రోన్లు బాగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యన బహిరంగ సభలు జరిగితే పైన డ్రోన్ ఎగురుతూ ఉంటుంది. ఆ డ్రోన్ పనిచేయాలంటే కరెంటు కావాలి, బ్యాటరీలు అవి పెట్టాలంటే కష్టం. సోలార్ ఎనర్జీ పెడితే పగలు పనిచేస్తుంది, రాత్రి పనిచేయదు. అందుకని ఆ డ్రోన్ మీద ఈ షీట్ అంటిస్తే అది సూర్యకాంతిని లాక్కుని రాత్రిపూట కూడా డ్రోన్ ఎగిరే విధంగా పనిచేస్తుంది. ఇది సైనిక రంగంలో గొప్ప విప్లవం నిజంగా. దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఎంత సూక్ష్మమైతే అంత బలంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా దీన్ని ఆధ్యాత్మికంగా వినియోగించుకుంటే మీ సంసార వ్యవహారాల్లో మీరు ఎంత సూక్ష్మంగా అంటీ ముట్టనట్టుగా ఉండగలిగితే అంత హాయిగా, అంత సుఖంగా ఉండగలుగుతారు. ఇది మనోబలం అంటే లెక్క. మనోబలం అంటే లెక్క. అయిన దాన్ని, అవసరమైన దాన్ని పట్టించుకోవాలి, మిగిలిన దాన్ని వదిలేయాలి. ఇది సూక్ష్మంగా ఉండడం అంటే. ఇది సూక్ష్మంగా ఉన్న వాటికి అన్నీ పట్టవు కదా. అలాగే మనం కూడా ఇంట్లో మాట్లాడుకునేటువంటి ప్రతిదాన్ని పెద్దది చేసి చర్చించకూడదు. జీవితాన్ని ఎప్పుడు చిలకాలి, కెలక్కూడదు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. చిలికేటప్పుడు గమనించండి, కవ్వం పెట్టి చిలుకుతారు కదా, ఎలాగా కవ్వం అక్కడే ఉంటుంది, కొండంతా తిరగదు. కొండంతా తిరిగితే కొండ బదలైపోతుంది. కవ్వం అక్కడే ఉంటుంది, ఇలా బాగా వేగంగా చిలుకుతారు. అప్పుడు అక్కడి నుంచే మొత్తం చిలకబడి ఇలా చిందులన్నీ పక్కకెళ్ళి వెన్నముద్ద తయారవుతుంది. సమస్యను కూడా చిలకాలి మిత్రమా, కెలికేయకూడదు.
ఎక్కడ సమస్య ఉందో అక్కడే ఆలోచించాలి, దానికి చెలవలు పలవలు చేర్చకూడదు. అమ్మాయి ప్రవర్తనలో చిన్న దోషం కనపడింది అనుకుందాం, 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చాయి. భార్య చెప్పింది భర్తకి, వెంటనే భార్య భర్త తెల్లారకట్ట 4 గంటలకు లేచి మొహం కడుక్కుని ఫిల్టర్ కాఫీ తాగేసి ఇద్దరు బాల్కనీలో గాలేసే చోట కూర్చుని ఆలోచించాలి. అమ్మాయిని లేపొద్దు, అమ్మాయిని అడగద్దు. ఏమిటి సమస్య, వాట్ ఈజ్ ది ప్రాబ్లం? సహజంగా ఆడపిల్లల్లో ఉండేటువంటి ప్రవర్తన భేదాలు తల్లికి తెలుస్తాయి, తండ్రికి ఎక్కువ తెలియవు. మగపిల్లల్లో ఉండేవి తండ్రికి తెలుస్తాయి, సహజం అది. వెంటనే ఆవిడ చెబుతుంది, ఏదో ఈ మధ్య అదో రకంగా ఉంటుందండి, ఏదో ఫోన్ పట్టుకున్నప్పుడల్లా పక్క గదిలోకి వెళ్ళిపోతుంది, డాబా మీదకి వెళ్ళిపోతుంది, అంటే సంథింగ్ ఎంత హాల్లో మాట్లాడచ్చు కదా ఫోను. దానికి ఏం చేయాలో ఆలోచించుకోవాలి, ఎవరికి చెప్పకూడదు, కంగారు పడద్దు, పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేయొద్దు. మన శత్రువులకు అసలే ఈ విషయం తెలియకూడదని ప్రమాదం అంటది. ఏమి లేకుండానే వాళ్ళు ప్రచారం చేసేస్తారు. ఇదే కెలకడం అంటే. పైగా ఇంకా కెలకడం అంటే ఏంటో తెలుసా? దాని నక్షత్రం ఏంటి? స్వాతి అయితే గోత. ఇదే కెలకడం అంటే. వెంటనే జాతకాల వాడిని పిలవడానికి వాడు ఏదో చెప్తాడు ఇక్కడ సోది. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఏమిటో ఈ మధ్య మా అమ్మాయి అదోలా ఉంటుందండి నువ్వే చెప్పాక ఎందుకు చెప్పడమ్మా వాడు? నువ్వేం చెప్పకుండా చూస్తాను నేను, ఏం చెప్పక మన మొహమే తెలిసిపోతుంది ఇక్కడ. చిన్నప్పుడు సోది చెప్పడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు చాలా తేలిగ్గా చెప్పేసేవారు. ఏంటో తెలుసా? ముందు దేవతనుడు పోలేరమ్మ పలుకో, ముత్యాలమ్మ పలుకో, వెంకమ్మ పలుకో, సుబ్బమ్మ పలుకో అనేలాగా ఈవిడ ఏం చేస్తుంది, కళ్ళనీళ్ళు పెట్టుకుంది అంటే దుఃఖంలో ఉందన్నమాట. రాగానే స్విచ్ ఆన్ చేసినట్టు సోది మొదలు పెట్టరండి, మన నుంచి చాలా ఇన్ఫర్మేషన్ లాగుతారండి. బిడ్డ అంటే కడుపు చూపుదు, తోడు బొట్టంటే చెవులు చూపుదు, బొట్టంటే మొగుడు చూపుదు అంటుందండి. ఇది బొట్టు పట్టుకుంటుంది అంటే సంథింగ్ ప్రాబ్లం దేర్ విత్ హస్బెండ్. ఇప్పుడు మంగళసూత్రం ఎలా పట్టుకుందంటే ఆ మొగుడుతో సమస్య. అవునమ్మా నీకు మొగుడుతో సమస్య ఉందమ్మా, దీనికి అలవేలు మంగాదే ఉండాలం అనేది చెబుతుంది ఇక్కడ. నాకు తౌడు బియ్యం పెట్టమ్మా అంటుంది, దాని బియ్యం అది పట్టుకుపోతుంది, సమస్య అలాగే ఉంది. ఇంకా వీళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఏం తింటారంటే తౌడు బియ్యం అడుగుతారమ్మా, 10 రూపాయలు తీసుకుంటారు, అంతకంటే ఏం కాదు. కానీ జాతకాల పేరు చెప్పి రకరకాల పేరు చెప్పి లక్షలు ఖర్చు పెట్టి పరిష్కారాల పేరు మీద దోచుకుంటున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షల పరిష్కారాలు మామూలుగా కాదు, ఇక్కడ యజ్ఞాలు యాగాలు అన్నీ చెప్పేసి. దంపతులు విడిపోతున్నారు అంటే దంపతులతో మాట్లాడడం మానేసి ఏదో యాగం చేయమంటాడు. అక్కడ యాగం చేస్తే దంపతులు కలిస్తే చాలా యాగాలు చేసేవాళ్ళం. ఇక్కడ యాగం చేయబెట్టి ఆగమాగం అయిపోయింది సంసారం. అక్కడ నువ్వేం చేయాలో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు. ఇదే కెలకడం. సమస్య అమ్మాయితోనో అబ్బాయితోనో ఉన్నప్పుడు ఇద్దరు ముందు దంపతులు మాట్లాడుకొని మన్నాడు అబ్బాయినో అమ్మాయినో కూర్చోబెట్టి ఏంట్రా అబ్బాయి అంటే తేలిపోయా. ఎలా చెప్పాలో అలా చెబుతాం, చెప్పకపోతే ఏం చేయాలో మార్గం ఉంటుంది. పక్కింటి వాళ్ళకి చెప్పడం, పత్రికల వాళ్ళకి చెప్పడం, 10 మందికి ఫోన్లు చేయడం, జాతక దోషం అనుకోవడం, దీన్నే కెలకడం అంటారు. అంచేత సంసార విషయాల్లో సూక్ష్మంగా ఉండాలి, కెలకద్దు. ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకో. ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయి. పిల్లలు మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, కులాంతరమో మతాంతరమో ఈవేళ రకరకాలు జరుగుతున్నాయి. ఒక కులంలోనే మన మేనత్త కొడుకంటే మనకు పడదు, ఆ అమ్మాయికి ఇష్టమైన చేసుకుంది. సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, చేసుకొని మనవాళ్లే కదా, వదిలేయి ఆ విషయాన్ని. వాళ్ళు సుఖంగా ఉండమే కదా మనకు కావాలి, వదిలేయి. అంతేగాని ఇంకా అక్కడికి వచ్చిన పెద్ద గొట్టలేసుకు బయలుదేరి పరువు నష్టం, హత్య, వాడిని నరికేస్తా, వీడిని నరికేస్తా, ఎందుకు గొడవంతా ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. పైగా ఎవరిని నరికేస్తాడు? వీళ్ళ అమ్మాయిని బాగానే ఉంటుంది, అల్లుడిని నరికేస్తాడు వీళ్ళు. అంటే ఆ కుటుంబంలో లోకుగా ఉందా నీకు? ఇక్కడ మీ అమ్మాయి మంచిదేనా? లేదు కొడుకు ఎవరితో చేసుకుంటే కొడుకుని అట్టు పెడతాడు, ఆ అమ్మాయిని నరికేస్తాడు. అక్కడ పరువు నష్టం, హత్య అయింది. ఇక్కడ ఇవే టీవీల్లో వస్తున్నాయి. అటువంటిప్పుడు ఎప్పుడు సూక్ష్మంగా వ్యవహరించడం అంటే వాళ్ళకి 25 ఏళ్ళు దాటే 20 ఏళ్ళు దాటే ప్రభుత్వం చట్టం ప్రకారం వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు. చెప్పడం వరకే తల్లిదండ్రుల బాధ్యత, వినకపోతే వారి ఇష్టం, వదిలేయడమే ఆ విషయాన్ని. సూక్ష్మం అంటే ఇది. ఇంకొదిలే ఆ విషయాన్ని, వాళ్ళు బాగుండమే కదా. ఒకవేళ వాళ్ళు చేసుకున్న సంబంధం వల్ల వాళ్ళు బాగుంటారేమో, మనం చూసినా కూడా బాగుండరేమో, అలా ఎందుకు సరిపెట్టుకోకూడదండి? పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పంతాలు పెట్టి చేసుకుని చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళు గొడవలు పెట్టుకుంటే సంసారాలు ఏమైపోతాయి? అంచేది ఎప్పుడూ సూక్ష్మంగా ఉన్న కొద్దీ మనం బలంగా ఉండగలుగుతాం. పైగా వాళ్ళకి ఇష్టమైన పెళ్ళి వాళ్ళు చేసుకుంటే తల్లిదండ్రులకు సుఖమేమిటో తెలుసా? ఏదైనా సమస్య వస్తే వాళ్ళే పడతారు, మన అడగరు, గొడవలు. మన దగ్గరికి వచ్చి నాన్నగారు అనడానికి చేసుకున్నావు కదా పడరా అబ్బాయిని చెప్పడమే, గొడవలేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ.
మనమేం తీర్చక్కల్లా, లేదా అక్కడి నుంచి మనమో చెబుతూ ఉండాలి ఇక్కడ సలహాలన్నీ, ఇక్కడ అయినా వెండవాడు. ఎందుకు వచ్చి కూడా చేసుకున్నావు కదా పడు, అమ్మాయి చేసుకున్నావు కదా, కావాలని వద్దంటే వినకుండా వెళ్ళు పడు, మాకెందుకు చెబుతావు ఇక్కడ అంటే పడుతుందండి. మరి అంత బాధ్యత వహించి చేసుకుంది కదా, పడాలి. ఇలా నెమ్మదిగా సంసార జీవితం నుంచి తప్పించుకుని పాము పుట్టలోకి వెళ్ళిపోయినట్టుగా ఆత్మనిష్టలోకి వెళ్ళిపోగలిగిన వాడే జీవితంలో సుఖంగా ఉంటాడు. ఇదే ఆధ్యాత్మిక సాధన. సూక్ష్మమైన కొద్దీ బలం పెరుగుతుంది ఖచ్చితంగా. అంతిమంగా మనం కోరుకునేది పిల్లల క్షేమమే కాబట్టి, స్వామి వాడికి ఇష్టమైంది ఏదో పెళ్ళి వాడు చేసుకున్నాడు, అమ్మాయికి ఇష్టమైనది ఏదో చేసుకుంది, వాడు సుఖంగా ఉండేలా చూడు, ఇందులో నా అహంకారం ఏమీ లేదు అని పరమేశ్వరుడికి దండం పెడితే వాళ్ళంతా బాగుండేలా చేస్తారమ్మా. మనకు కావాల్సింది అదే కదా. గొడవలు ఎందుకండి, లేనిపోను గొడవ ఇంకా పెట్టుకుంటే మన ఆరోగ్యాలు పాడవడం తప్ప. ఈ పంతాలు పట్టుదల నుంచి విరమించుకుని మన బాధ్యతలు మాత్రమే చేయడం ఉందే, అదే మనస్సుని పట్టుకోగలగడం. ఆ మనస్సుని క్రమంగా భగవంతుడి మీదకి లగ్నం చేస్తే అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి.